దేవుని యొక్క చదవబడిన లేఖనములో నుంచి నేను తీసుకుంటున్న అంశం ఏమిటంటే ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటిదే. అదేమిటి అంటే ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు. ఇది ప్రవక్త ఇప్పుడు మాట్లాడున్నారు 65వ సంవత్సరంలో 8వ నెల 1వ తారీఖున సాయంకాల సమయంలో ఈ వర్తమానం ఇవ్వటం జరిగింది. అయితే నేను అంశం అది తీసుకున్నాను. లేఖనము మరొక స్థలంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కానీ కొన్ని విషయాలు ఈ దినమందు దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఒక లేఖనం ఇందాక మనం చదువుకున్నాం. నేను క్రొత్త నిబంధనలో నుంచి పాత నిబంధనలో నుంచి దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపినప్పుడు, అందరూ వినండి, దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త యొక్క మాట ప్రజలు తీసుకోవటానికి ఇష్టపడకపోతే దేవుడు వారి ఎడల కోపము కలిగి ఉండటమే కాదు, ఆ విషయాన్ని వారికి సరిచేస్తున్నాడు కూడా. అంటే నేను ప్రవక్తను పంపాను, మీరెందుకు వినలేదు? నేను మీ కొరకు వాక్యం ప్రవక్త ద్వారా పంపాను, మీరెందుకు తీసుకోలేదు? ప్రవక్త ద్వారా నేను హెచ్చరిక చేశాను, మీరెందుకు లోబడలేదు? లేదా జరగబోయే సంగతులన్నీ నేను ప్రవక్తకు తెలియచేశాను, మీరెందుకు వాక్యాన్ని చేర్చుకోవటంలో మీరు అవిధేయులయ్యారు అని ప్రతి కాలములో దేవుడు తాను పంపిన ప్రవక్త మాట వినకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే కోపగించుకొనుచున్నాడు. ఇది నేను పాత నిబంధనలో నుంచి అలాగే క్రొత్త నిబంధనలో నుంచి కొన్ని విషయాలు నేను సంఘానికి తెలియచేయాలని నేను ఆశపడుచున్నాను. మనం ఇందాక చదువుకున్న లేఖనములో లోకాసు సువార్త 24వ అధ్యాయం, కొద్ది హమ్మింగ్ తగ్గించు. లోకాసు సువార్త 24వ అధ్యాయంలో అక్కడ 25వ వచనము, అందుకు ఆయన అవివేకులారా స్టార్ట్ చేశాడు. దేవుడు వారిని తిడతం స్టార్ట్ చేశాడు. ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ఎవరంటే ఆయన శిష్యులే. అందరూ వినండి, వాక్యం వినండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. గుర్తు చేస్తున్నాడు, నేను ప్రవక్తలకు వాక్యం ఇచ్చాను, మీరు ప్రవక్తల మాటలు వినలేదు, మీరు మందమతులు అయ్యారు. అది ఈ కాలంలో కూడా ఇలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నాను కాదా? ఈ కాలంలో కూడా సంఘశాఖల విషయంలో మనం వెళ్తే వారు కూడా ప్రవక్తలు చెప్పిన ఒక్క మాట కూడా నమ్మే స్థితిలో లేరు. అవునా? తర్వాత 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనాల భావం వారికి తెలిపాను. 31వ వచనములో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, అయిపోయింది. మీరు బైబిల్ మూసేసి పైకి చూడవచ్చు. 32వ వచనములో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, వారు త్రోవలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు, ఆయన ఏవి లేఖనాలు తెలియజేశాడు. ఈరోజు ఇదే ఆ లేఖనాలన్నీ బయటకు వస్తున్నాయి. యమ్మాయి అనే గ్రామానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏమేమి లేఖనాలు వారితో మాట్లాడాడు, ప్రవక్తలు చెప్పిన ఏ లేఖనాలు వారికి చూపిస్తూ బోధించాడు. ఈరోజు ఈ లేఖనాలన్నీ దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, రాసుకోవాలి, చూడాలి, చదవాలి, ఖచ్చితంగా గుర్తించాలి. అయితే ఈ విషయాన్ని నేను చెప్పడానికి ముందు నేను మోషే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకొరకు మోషే దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయములో మీరు చూస్తూ ఉండండి, నేను చదువుతూ ఉంటాను. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చాలు. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రవక్త. అందరూ వినండి, మోషే రైట్. ఇక్కడ ప్రవక్త విలియం బ్రానమ్ గారు
60వ సంవత్సరంలో 9వ నెల 11వ తేదీన నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను అనే వర్తమానంలో మాట్లాడుతూ తన ప్రవక్త చేత పంపబడిన వాక్యమును చేర్చుకోని వారిని దేవుడు ఎలాగ గద్దిస్తున్నాడో, ఎలాగ ఖండిస్తున్నాడో, ఇక్కడ పాత నిబంధనలో దేవుడు ఎలాగ సంఘాన్ని సరిచేస్తున్నాడో స్పష్టముగా లేఖనములో ప్రవక్త చెబుతున్నాడు. ఎవరు వీళ్ళు? మిరియాం ఎవరు? అహరోన్ ఎవరు? చెప్పనమ్మా. ప్రధాన యాజకుడు అహరోను, ప్రవక్తని మిరియాం. వీళ్ళిద్దరు ఎవరు? ప్రవక్త యొక్క రక్త సంబంధికులు. జాగ్రత్తగా పట్టుకోండి. బయట సంఘం కూడా కాదు, ఇంట్లో సంఘమే. ఇంట్లో సంఘమే. మిరియామేను ప్రవక్తిని, అహరోనేను ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరు ఎవరంటే ప్రవక్తకు చుట్టాలే. ప్రవక్తకి సహోదరి, ప్రవక్తకి సహోదరుడు. అవునా? కానీ తేడా ఎక్కడ వచ్చింది? ఇతను ఐథోపియా దేశానికి చెందినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమేన్. ఈ వివాహం చేసుకున్నసరికి వాళ్ళకేమైందంటే వాళ్ళ హృదయాలు పాడైపోయాయి. సేవకుడు చేసుకున్న ఆ స్త్రీని బట్టి ఇంట్లో వాళ్ళకి కుటుంబస్తులకి, రక్త సంబంధికులకి హృదయాలు పాడైపోయాయి. హృదయాలు పాడైపోగానే వాళ్ళు ఏమంటున్నారంటే, మోషేనేనా ప్రవక్త? మోషే చేతైనా దేవుడు మాట్లాడించేది? దేవుని వాక్యం మాకు తెలియదా? దేవుడు మాట్లాడతాడని మాకు తెలియదా? దేవుడు మాతో పలికించలేడా అని వాళ్ళు చెప్పుకోవటం ప్రారంభించారు. ఎవరు వీళ్ళు? ఇంట్లో సంఘం. మోషే యొక్క సహోదరి, మోషే యొక్క సహోదరుడు. ఒకడేను ప్రధాన యాజకుడు, ఒక ఆమెను ప్రవక్తిని. వీళ్ళిద్దరూ దేవుని యొక్క చిత్తము ఎరిగిన వారే. వీళ్ళిద్దరూ దేవుని సేవ చేసేవాళ్ళే. వాక్యము ఎరగని వారు కాదు, యెహోవాని ఎరగని వారు కాదు, వారి పితరుల దేవుణ్ణి ఎరగని వారు కాదు, ప్రవచనాలు ఎరగని వారు కాదు, సమస్తము ఎరిగిన వారే. దేవునికి ఎలా పరిచర్య చేయాలో కూడా తెలిసినటువంటి వారే. ప్రవక్త ఒక వివాహం చేసుకోగానే కుషు దేశపు, ఐథియోపియా దేశానికి చెందిన ఆ నీగ్రో జాతికి చెందిన ఆ స్త్రీని చేసుకోగానే వాళ్ళ హృదయాల్లో ఏమైందంటే వ్యతిరేక స్వభావాలు. మోషేకు విరోధముగా, అతనికి విరోధముగా మాట్లాడారు. ఏమని? ఎలాంటి హృదయం ఏంటి? ఇక్కడ లేరా లేడీస్? మన హెబ్రీ జాతిలో లేరా? లేకపోతే మనం ఉన్నటువంటి ఏరియాలో స్త్రీలు లేరా? ఎందుకు మోషే ఎలాగా వేరే దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని వాళ్ళ హృదయాల్లో సనగటం గొరగటం ప్రారంభించారు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయన ఒక మాట అంటున్నాడు. ఈ మాట వినాలి, అందరూ వినాలి. ఈరోజు నేను ఎక్స్లో కూడా పోస్ట్ చేశాను ఈ మాటని. ఎక్స్లో కూడా ఈరోజు ఉదయం నేను పోస్ట్ చేశాను ఈ మాటని. ప్రవక్త విలియం బ్రానమ్ ఏం మాట్లాడాడు అని. దైవజనులను తోలనాడటం సరి అయినది కాదు. మరొకసారి చెబుతున్నా, సంఘానికి హెచ్చరికిస్తున్నా, కుటుంబస్తులు కూడా హెచ్చరికిస్తున్నా, దైవజనులను తోలనాడటం సరి అయినది కాదు. ఆ విధముగా చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వాడవగుదువు. 1960లో ప్రవక్త మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేశాను నేను. మరొకసారి నేను మీకు చూపిస్తున్నా. నేను సొంతగా చెప్పలేదు, నేను రాసుకొని రాలేదు. దైవజనులను తోలనాడటం సరి అయినది కాదు. ఆ విధముగా చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వాడు వగుదువు. ఏం కారణం? ఒకటే, మోషే దుర్మార్గుడే అనుకుందాం, మోషే హంతకుడే అనుకుందాం, మోషే పిరికివాడే అనుకుందాం, మోషే పారిపోయిన వాడే అనుకుందాం. కానీ ప్రవక్త చెప్పి ఉన్నాడు, ఆ అగ్ని స్తంభము దగ్గర ఎప్పుడైతే దేవుడు మోషేను నడిపించాడు, మోషేని ఎక్కడైతే కలుసుకున్నాడో, మోషేతో ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో, ఆ అగ్ని స్తంభము దగ్గర ఆ అగ్ని చేత మోషే యొక్క ప్రతి చర్యను దేవుడు అక్కడ దహించి వేశాడు. ఆమేన్. ఇక మోషేలో ఎన్ని బలహీనతలన్నా ఉండని, మోషే నీ బలహీనతల్ని క్వశ్చన్ చేయనిక. ఆమేన్. ఇంకా నీ పాపాన్ని నేను ఎత్తి పట్టుకోను. ఈరోజు మన పాపాలు కూడా కలవరి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు అలాగే చేశాడు. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను,
నీ దుర్మార్గతని జ్ఞాపకం చేసుకోను, నీ బలహీనతల్ని జ్ఞాపకం చేసుకోను, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అని అన్నప్పుడు దేవుడు ఇంకా మన బలహీనతల వైపు చూడలేదు. ఆమేన్. మరి దేవుడే మన బలహీనతల వైపు చూడనప్పుడు సేవకుడికి వెళ్ళి నువ్వు ఎలాగ ఏలిపెట్టి చూపించగలవు? అందుకే ప్రవక్త అంటున్నాడు, దైవజనులను తోలనాడటం సరి అనేది కాదు. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు ఎవరిని గాయపరుస్తున్నావు? దేవుణ్ణే గాయపరుస్తున్నావు. ఆమేన్. ఎందుకని? దేవుడు మోషేని పరిపాలన చేశాడు. అమ్మా ఇటు చూడండి, అందరూ మెడకాయలు తిప్పలు బయటికి వెళ్ళిపోండి, బయట చూసేవాళ్ళు బయటికి వెళ్ళిపోండి, వాక్యం అవసరం లేనివాళ్ళు వచ్చే ఆదివారం నుంచి కూడా రావద్దు. వాక్యం కావాలనుకుంటే రండి, కొత్త మెడవాడు తిప్పేవాళ్ళు బయటికి వెళ్ళిపోండి, వచ్చే ఆదివారం నుంచి ప్రార్థన కూడా రావద్దు. జాగ్రత్తగా వినండి. వచ్చింది వాక్యం వినడానికి. మీకు ఒక 5 నిమిషాలు కావాలంటే 5 నిమిషాలే చెప్పి పంపిస్తాను. మీకు 10 నిమిషాలు చాలా మాకు వాక్యం అంటే నాకు కూడా భారం తగ్గిద్ది. 10 నిమిషాలు చెప్పి పంపించేస్తాను. గంటల అవసరం లేదు అయ్యారు. ఒక గంట సేపు మనం ఆరాధన చేసి పాడి స్తుతించి ఒక 5 నిమిషాలు మంచి వాక్యం చెప్పి పంపండి అంటే ఫ్రెష్గా 5 నిమిషాలు మంచి వాక్యం చెప్పి నేను మీకు పంపిస్తాను. శ్రేష్టమైన లేఖనము దేవుడు మీ కొరకు తీసుకొచ్చారు. ఏ రోజు దేవుడు మనతో మాట్లాడిని వాళ్ళు వీధిలో వెళుచున్నప్పుడు వారితో లేఖనాలు మాట్లాడుకుంటూ వెళ్ళాడని మనకు తెలుసు, కానీ అసలు ఏ లేఖనాలు మాట్లాడాడు చెప్పండి? ఏ రోజు దేవుడు మనకి మందిరంలో తేలా, కానీ ఈరోజు వచ్చాయి ఆ విషయాలు. అందుకే మనసు పెట్టండి ఇక్కడ. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే దేవుడు మిమ్మల్ని కూడా అవివేకులారా మందమతులారా ఇంకే చాలా తిట్లు తిట్టాడు, ఆ తిట్లని మీకు వర్తిస్తాయి. ఓకేనా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ప్రవక్త అంటున్నాడు గౌరవములు అనే వర్తమానంలో, ఇందాక చదువుకున్నది కంప్లీట్ చేస్తాను. దైవజనులను తోలనట్టం సరి అనేది కాదు. ఆ విధంగా చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వాడు అవుతావు. కారణం ఒకటే, దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, అతని వైఫల్యాలను దేవుడు లెక్కలోకి తీసుకోవటం లేదు. మోషే నుంచి ఏమి లెక్కలో తీసుకుంటున్నాడంటే మోషే హృదయాన్ని మాత్రమే దేవుడు లెక్కలో తీసుకుంటున్నాడు. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట ఎంత తేటగా ఉందో అదొక్కటే దేవుడు లెక్కలో తీసుకుంటున్నాడు. దాన్ని బట్టి ఈరోజు మనం సంతోషించాలి. ఎందుకంటే మనం రోజు పాపం చేస్తున్నాం, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఈరోజు ఆలస్యంగా వచ్చినందుకు కూడా ఒక సాకును మనం సిద్ధపాటు చేసుకొని వచ్చాం. అయినను దేవుడు ఆయన ఎడల నీకున్న హృదయాన్ని దేవుడు లెక్కలో తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగని మనం పాపం చేయరాదు. బైబిల్ పౌలు అంటున్నాడు, కృప విస్తరిస్తుంది కదా అని పాపము చేయరాదు. ఆమేన్. కనుక ఈ రోజున మన హృదయములు దేవుని ఎదుట మనం తేటగా ఉంచుకున్నాం. రైట్. ఇక్కడ గౌరవములు అనే వర్తమానంలో ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడు. ప్రవక్తని యొక్క మిరియాము, ప్రధాన యాజకుడు అహరోను, మోషే భార్య అని వాళ్ళు ఎగతాళి చేశారు. ఎందుకంటే ఆమె ఐథియోపియా దేశానికి చెందిన ఆమె. అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవడానికి బదులుగా మన గుంపులోనే సరైనంత స్త్రీలు ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు కదా. కనుక ప్రవక్త ఏమంటున్నాడంటే అది మోషే యొక్క ఎన్నిక కాదు. ఆ స్త్రీని వివాహం చేసుకోవటము అది మోషే యొక్క ఎన్నిక కాదు. అది మోషే కొరకే దేవుడే ఎన్నిక చేసి పెట్టాడు. ఆమేన్. అందుకని దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేసినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే వాళ్ళని ఎగతాళి చేస్తారు. ఆమేన్. వారు నీ గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. అయినా వాటి విషయంలో నువ్వు శ్రద్ధ వహించద్దు. ఆమేన్. కానీ దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. మోషేని విమర్శించినప్పుడు, మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు, ఆ కూషు దేశపు స్త్రీ మోషే భార్య అని ఎగతాళి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఎగతాళిని గురించి దేవుడి కంటే కోపం వచ్చిందంట. ఎవరి మీదకి? సామాన్యుల మీద కాదు, ప్రవక్తని అయినా మిరియాము మీదకి, ప్రధాన యాజకుడైనా అహరోను మీదకి కోపం వచ్చిందంట. కోపం వచ్చి దేవుడంట ఆ మిరియాముకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుష్ఠరోగంతో ముట్టాడు. ఒక సేవకుడి మీద సనిగినందుకు లేదా సేవకుని మీద విరోధముగా మాట్లాడినందుకు ఆమె ప్రవక్తి అయినప్పటికీ, ఈ మాట గుర్తుపెట్టుకుని, ఆమె ప్రవక్తి అయినప్పటికీ జాగ్రత్త. నేను ఎప్పుడు కూడా సంఘములో ప్రతి కుటుంబాన్ని ఎప్పుడు కూడా నేను బలపరచడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఏదైనా కుటుంబారాధనకి వెళ్ళినా అక్కడ వాళ్ళని నేను బలపరచడానికే ప్రయత్నం చేస్తాను. ఒక విరోధంగా మాట్లాడటం వల్ల మనం పాపం కప్పుకోవటం తప్ప, ఒకరు విరోధంగా మాట్లాడి
మన హృదయంలో పాపం నింపుకోవటం తప్ప, ఒక కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడి, ఒక సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడి మనము దేవుని యొద్ద నుంచి శాపం తెచ్చుకోవడం తప్ప మరొకటి ఏమీ లేనే లేదు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే అలాంటి హృదయాన్ని మన హృదయంలో నుంచి తొలగించుకోవాలి. మోషే కుషు దేశ స్త్రీని వివాహం చేసుకున్నాడంటే ప్రవక్త చెప్తున్నాడు, మోషే ఎన్నిక చేయలా, దేవుడే కావాలని మోషేని అక్కడికి పంపించాడు. ఒకవేళ ఐగుప్తులోనే మోషే ఉంటే ప్రవక్త అయ్యేవాడు కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ఒక్కోసారి మొన్న ఈ మధ్య కూడా నేను చెప్పాను, నీకు ఒక రోగము, నీకు ఒక వ్యాధి, నీకు ఒక బలహీనత దేవుడు తీసుకొచ్చి పెడుతున్నాడంటే సంఘములో నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి ఆ బలహీనత నీకు పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడని నువ్వు తెలుసుకోవడానికే నీకు అలాంటి బలహీనత పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ రోజున మోషేను దేవుడు ఎందుకు పంపించాడు అక్కడికి? ఒక ప్రవక్తగా తయారు చేయాలి. ఎందుకు చేయాలి? ఎప్పుడో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను ఒక ప్రవక్తను పంపిస్తాను, ఒక విమోచకుడిని పంపిస్తాను, తమది కాని దేశంలో నీ సంతానము బానిసత్వం వహిస్తారు, నేను వారిని విడిపించడానికి ఒక నాయకుడిని పంపిస్తాను. మోషే పుట్టలేదు, మోషే తల్లిదండ్రులు పుట్టలేదు, వారి తాతలు పుట్టలేదు, అయినా అబ్రహాముకి మోషే గురించి వాగ్దానం చేయబడింది. ఆమేన్. అంటే చూడండి, కొన్ని తరాలు తర్వాత వచ్చే వ్యక్తి గురించి దేవుడు ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి రావాలి కదా. ఐగుప్తులోనే మోషే ఉంటే ప్రవక్త అవుతాడు. ఐగుప్తులోనే మోషే ఉంటే ఐగుప్తులో ఉన్న తన సంఘాన్ని బయటికి ఎలా విడిపిస్తాడు? విడిపించగలడా? విడిపించలేడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక బలహీనత, మోషే హృదయంలో ఒక బలహీనత, మోషే హంతకుడు అవ్వటానికి ఒక బలహీనత, మోషే పారిపోవటానికి ఒక ద్వారం, అలాగ దేవుడు తెరిచి ఏం చేశాడంటే మోషే అక్కడి నుంచి ముందు బయటికి పంపించాడు. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అతడు అగ్ని స్తంభాన్ని కలుసుకుంటాడు. అగ్ని స్తంభం నుంచి అతడు ప్రవక్తగా బయలుదేరతాడు. అతడు వెళ్ళి తన సంఘాన్ని విడిపిస్తాడు. ఇది దేవుడి ప్రణాళిక. ఆమె. మరి మిరియాం ఎవరు? అహరోన్ ఎవరు? మోషే ఎడల దేవుడు చేసిన కార్యాన్ని విరోధముగా మాట్లాడటానికి కుటుంబస్తులు ఎవరు? మోషే పెళ్లి చేసుకుంటే కుటుంబస్తులు ఎవరు వ్యతిరేకించడానికి? వాళ్ళకి సంబంధం ఏంటి? సంఘానికి సంబంధం ఏంటి? సేవకుడు వివాహం చేసుకుంటే సంఘానికి సంబంధం లేదే ఈ విషయంలో. ఒకవేళ వ్యతిరేకం కలిగిస్తే వెంటనే దేవుడి కోపం వచ్చి మిరియామును మొత్తాడు. ఈ విషయం అహరోను చూశాడు. అహరోను చూసి వెంటనే మోషే దగ్గరికి పరిగెత్తి, ఓ నీ సహోదరి రోగంతో చనిపోవటం, కుష్ఠరోగంతో చనిపోవటం నీకు ఇష్టమా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను పంపిన సేవకుడిని గౌరవించకపోతే, నేను పంపిన ప్రవక్తను గౌరవించకపోతే, నువ్వేం చేసినా చేయకపోయినా నీ కొరకు పంపబడిన సేవకుడిని అంటే నువ్వు గౌరవించాలి. ఆమేన్. నీ సొంత సహోదరే, నీ సొంత సహోదరుడే, కానీ మోషే దేవుని చేత పంపబడిన ప్రవక్త. నువ్వు దేవుని కార్యాలు చూసి అతన్ని గౌరవించాలి. సంగమా జాగ్రత్తగా వినాలి. నీ కొరకు పంపబడిన సేవకుడిని నువ్వు గౌరవించాలి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సేవకుడిని తన కొరకు తయారు చేసుకుంటున్నాడు. అర్థమైందండి? సంఘాన్ని మేపటానికి, సంఘాన్ని సిద్ధపరచడానికి, వధువుగా తయారు చేయడానికి దేవుడు ఒక సేవకుడిని సిద్ధపరచుకుంటున్నాడు. అప్పుడు ఈ సంఘం ఏం చేయాలి? సేవకుడిని గౌరవించాలి. హల్లెలూయా. సేవకుల్లో బలహీనులు సంఘానికి అవసరం లేదు. సేవకుల్లో తప్పులు సంఘానికి అవసరం లేదు. హల్లెలూయా. మోషేలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. మోషే నత్తోడు. దేవుడు అన్నాడు, నీ నత్తి గురించి నేను ఇప్పుడేం మాట్లాడినాయా? నీలో నత్తి ఉందని నాకు తెలుసు, నీలో బలహీనత ఉన్నదని నాకు తెలుసు. నీ నత్తితనం గురించి నేనేం మాట్లాడను. ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనత గురించి నేనేం మాట్లాడను. నువ్వు నా కొరకు వాడబడే ఒక సాధనం. అమ్మా నిద్రపోతున్నారా? పౌలు గురించి ఏమన్నారు? అననీయ చెప్పాలి. మీరు బైబిల్ చదవట్లా. జాగ్రత్త. దేవుని కోపం వస్తుంది మీ కుటుంబాల మీద. బైబిల్ చదవకపోతే ఖచ్చితంగా దేవుని కోపం మీ మీద నిలిచే ఉంటుందని నేను చెప్తున్నా. హెచ్చరిక చేస్తున్నా కుటుంబాలన్నిటికీ. మీరు దేవుని వాక్యం చదవకపోతే మీ కుటుంబాల మీద దేవుని కోపము అలాగే నిలిచి ఉంటుంది. జాగ్రత్త.
అని అన్నాడు. ప్రభువా, వీడు దుర్మార్గుడు, సంఘాన్ని హింసించిన వాడు, తోలైన వాడు, అనేక మంది మరణానికి కారణమైన వాడు వీడు. ఎవరి గురించి చెప్తున్నాడు? సౌలు గురించి చెప్తున్నాడు. పౌలుగా మారక మునుపు. కానీ అప్పటికే దేవుడు దర్శించాడు. అగ్నిస్తంభము సౌలును కలుసుకున్నది. అగ్నిస్తంభములో నుంచి, మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడినట్లుగా దేవుడు సౌలుతో కూడా మాట్లాడాడు. ఆమేన్, 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 హల్లెలూయా. అక్కడ సౌలు యొక్క ప్రతి పాపము అక్కడే కడిగివేయబడింది, అక్కడే శుద్ధీకరించబడింది. నేనంటున్నా, అహరోను నువ్వెవడవయ్యా? నువ్వెవడవే? సౌలులో ఉన్న తప్పులు చెప్పడానికి నువ్వెవడవే? నువ్వు బోధకుడివే, నువ్వు సేవకుడివే, లేదా నువ్వు యాజకుడివే, లేదా నువ్వు ప్రధాన యాజకుడివే, దేవుని సేవ చేసేవాడివే. మరొక సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మరొక వ్యక్తిని, దుర్మార్గుడిని దేవుడు ఎన్నిక చేసుకుంటే, ప్రార్థన చేసే వాళ్ళని చంపడానికి తాకీదులు తీసుకున్న ఒక దుర్మార్గుడిని దేవుని ఎన్నిక చేసుకుంటే, నువ్వు వచ్చే సౌలు ఫలానా, సౌలు దుర్మార్గుడు, సౌలు ఎలాంటి వాడు, సౌలు ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, సౌల్లో ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి, సౌల్లో ఎలాంటి పాపాలు ఉన్నాయి. పాస్టర్ గారు, మీ గురించి మేము చాలా విన్నాము, పాస్టర్ గారు మీ చరిత్ర మాకు బాగా తెలుసు. మంచిది, రాసి పెట్టుకో డైరీలో. చరిత్ర అంతా రాసి రోజు దండం పెట్టు. పౌలు పాస్టర్ గారి చరిత్ర ఇదని రోజు దండం పెట్టుకో, సరిపోద్ది. అననీయ, నువ్వెవడవయ్యా? నేను ఎన్నిక చేసుకున్న సాధనం ఇతడు. దేవుడు చెబుతున్న సాక్ష్యం. మిరియాము, అహరోను మీరెవరు? నేనే మోషేని పంపించా, అగ్నిస్తంభం నేనే కలుసుకునేలా చేశాను, ఆ కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకునేలాగా నేనే చేశాను. నేను చేసిన కార్యాలకు మీరెవరు మాట్లాడటానికి? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సౌలు అతను ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. హింసకుడిని, దూషకుడిని, హానికరుడను. అబ్బాబ్బా, ఎన్ని ఒప్పుకున్నాడో. మనకేది దేవుడు దర్శించినా మనం ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. మన బలహీనతలు మన శరీరంలో నుంచి మనం విడిచిపెడటానికి మనం ఇష్టపడతలా. చాలాసార్లు మనము దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్న తర్వాత కూడా నాలో ఈ బలహీనత ఉందని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ స్వభావం నీలోకి రావటం లేదు? అది వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాల్సింది. నీలో నుంచి ఆ స్వభావం నిన్ను విడిచి వెళ్ళిపోయేదాకా. అహరోను వెళ్ళి, మోషే, మన సహోదరి, నీ సహోదరి ఆ రోగంతో చనిపోవటం దేవుడు నీకు ఇష్టమా అనగానే మోషే అంట పరిగెత్తుకొని మందసం దగ్గరికి లోపలికి పరిగెత్తాడంట. ఆ కరుణాపీఠం దగ్గర పరిగెత్తి చేతులెత్తి ప్రార్థన చేశాడు, ప్రభువా నా సహోదరును కరుణించవా అనగానే దేవుడు అంట ఆకాశంలో నుంచి దిగొచ్చాడు. దిగివచ్చి, మోషే వాళ్ళిద్దరిని రమ్మను. దేవుని ఆత్మ కిందకి దిగొచ్చి అహరోను మిరియాములు వచ్చి, ప్రవక్త అంటున్నాడు, దేవుడు గౌరవాన్ని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? ఆయన అంటున్నాడు, దేవుడు తన వర్తమానాన్ని పంపుతున్నాడు, నీవు దాన్ని చేర్చుకొని దాన్ని గౌరవించాలి. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని గౌరవించాలి, వర్తమానం విన్నప్పుడు వర్తమానాన్ని గౌరవించాలి. ఆ వర్తమానం తీసుకొచ్చిన సేవకుని లేకపోతే ప్రవక్తని నువ్వు గౌరవించాలి. అలా గౌరవించకపోతే మిరియాముకి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. ఆమె వారి ఎడల దేవుడు కోపగించుకున్నాడు. ఆమె నిజంగా ఒక ప్రవక్తని, సామాన్యమైన విశ్వాసి కాదు ఆమె, అవునా? ఆమె ప్రవక్తని. అంతేకాదు ప్రవక్త యొక్క సహోదరి, వారి కుటుంబంలో నుంచి వచ్చింది. అందుకని చాలాసార్లు మానవ స్వభావం ఏం చేస్తుందంటే ఒకరికి వెళ్ళి ఏలు పెట్టి చూపించేలాగా చేస్తుంది. మానవ స్వభావం అలా చూపిస్తుంది. నేను రాత్రి మన శారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెళ్లి రోజు వెళ్తే చెప్తుంది, అన్నయ్య ఇట్లాగా ప్రార్థన జరిగింది వేరే చోట వెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను తిట్టాడు అని. ఎందుకంటే వాళ్ళు కుటుంబాల్లో ప్రభురాత్రి భోజనం తీసుకుంటారండి. ప్రార్థన జరిగే స్థలంలో వాళ్ళ కుటుంబాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ సేవకుడు వారి సంఘము కుటుంబాల్లో ప్రభురాత్రి భోజనం ఇస్తారంట. మరి శారా కూడా ప్రార్థనకి వెళ్ళింది, తీసుకోకపోయేసరికి ఈ పాస్టర్ ఇష్టం వచ్చినట్టు తిట్టాడంట. మీ పాస్టర్ వద్దన్నాడా? మీ పాస్టర్ తీసుకోవద్దన్నాడా? అంటే మేము దెయ్యాలమా? మేము భూతాలమా? మీరే పరిశుద్ధులా?
మేము తప్ప మీరు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరంటే మేము దెయ్యాలమా? సరే, మా దెయ్యాలు మాతోనే వస్తాయి, మా దెయ్యాలు మాతోనే నిలబడతాయి, మీరు తీసుకోవద్దు, మీరు పరిశుద్ధులు, మీ పాస్టర్ గారు ఎలాగే చెప్తున్నాడా? మానవ స్వభావము ఏం చేస్తుంటే అసూయలతో ద్వేషాలతో నింపుతూ ఉంటాం. కానీ ఈ రోజున మనం మన హృదయంలోకి దేవుని స్వభావాన్ని తెచ్చుకోవాలి. దేవుని స్వభావాన్ని తెచ్చుకుంటే నువ్వు ఇతర పాపాలన్నీ క్షమిస్తావు. నీ భార్య పాపాలు క్షమిస్తావు, నీ భర్త పాపాలు క్షమిస్తావు, నీ కుటుంబస్తుల పాపాలు క్షమిస్తావు. ప్రైజలా. ఎందుకంటే అగ్ని స్తంభాన్ని కలుసుకున్న తర్వాత మోషే పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా, అవునా? సౌలు అగ్ని స్తంభాన్ని కలుసుకున్న తర్వాత అననీయతో చెప్తున్నాడు, భూమి మీద ఇతను నా సాక్షిగా వాడబట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనమని. దుర్మార్గుడు గురించి, హంతకుడు గురించి, హానికరుడు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆమె దేవుడే నీ గురించి అలాంటి గొప్ప సాక్ష్యం చెప్పినప్పుడు నీకెళ్ళి ఎవరైనా ఏలుపెట్టి చూపిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. అందుకనే ప్రవక్త దేవుడు అన్నాడు, వాళ్ళిద్దరు వచ్చి నిలబడితే దేవుడు అన్నాడంట, ఒకవేళ మీలో ప్రవక్త ఉంటే నేను వచ్చి కలుసుకొని మీతో మాట్లాడినా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే ప్రవక్తగా, మోషే ప్రవక్త, వాళ్ళేమన్నారు? మాకు తెలీదా వాక్యము? దేవుడు మాతో మాట్లాడటం లేదు, మోషే ఒక్కడేనా దేవుడు మాట చెప్పేది? మోషే ఒక్కడితోనేనా దేవుడు మాట్లాడేది? దేవుడు మాతో మాట్లాడ్డా? మేము ప్రవక్తలం కాదా? అందుకే దేవుడు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. మందస్సం ఎదుట నిలబెట్టి, మీలో ఒకవేళ ప్రవక్త ఉంటే నేను వచ్చి కలుసుకొని నేను మీతో మాట్లాడరా? లేడు కదా, ఉన్నాడా? లేడు కదా. అందుకే కదా నేను మోషేని పంపించాను. మోషే మీ కొరకు పంపబడిన ప్రవక్త. హల్లెలూయా. మీరు ఆయన మాట వినాలి, మీరు ఆయనకు లోబడాలి. హల్లెలూయా. బయట ఇక్కడ అమ్మాయి అనే గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ క్రైస్తవులు ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మధ్యాహ్నం అయ్యిందండి. మధ్యాహ్న సమయంలో వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు అప్పటికే పునరుద్ధానుడయ్యాడు. ఆమె పునరుద్ధానుడైన దేవుడు వారి మధ్యకి వచ్చాడు. జాగ్రత్తగానండి. లేక పునరుద్ధానుడైన దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? పునరుద్ధానుడైన దేవుడితో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విన్నాను ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఎందుకు అన్నాడు అంటే, కొద్దిగా మనం ముందుకెళ్తే అక్కడ లేఖనాలు ఉంటాయి. 18వ వచనం 19వ వచనం చదవండి. వారిలో క్లైప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు, మా మధ్యకు ఒక ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు దేవుడు క్వశ్చన్ వేశాడు, మరి ఆ ప్రవక్త మాట ఎందుకు నమ్మట్లేదు? మిరియామును అహరోను ప్రశ్నించినట్లుగానే క్లైపాను మరొక శిష్యుడిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళే చెప్తున్నారు, మా మధ్యకు యేసు అని ఒక ఆయన వచ్చాడు, ఆయన ప్రవక్త అని వాళ్ళే సాక్ష్యం చెప్తుంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి ప్రవక్తలు చెప్పిన మాటలు ఎందుకు నమ్మలేదు మీరు? చూసారా దేవుడు ఎంత క్లారిటీగా వారిని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి తన గురించిన లేఖనాలు మోషేతో స్టార్ట్ చేశాడు ఆయన. ఆమేన్. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని కొన్ని లేఖనాలు తన గూర్చిన వచనాల భావము వారికి తెలియచేయటం ప్రారంభించాడు. సుమారు ఎన్ని గంటలు బట్టి ఉంటుందండి? ఆ ప్రసంగం యొక్క సమయం ఎంతో చెప్పగలరా? ప్రవక్త చెప్పాడు. అంటే ఎన్ని గంటలు? ప్రవక్త చెప్పాడు. దేవుడు వారితో ఎన్ని గంటలు మాట్లాడాడు, వాళ్ళు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు, ఎన్ని గంటలు నడిచారు, ఎన్ని మైళ్ళు నడిచారు, ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే ఆయన అన్నాడు,
వాళ్ళు మాట్లాడుచున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అన్నాడు ప్రవక్త. ఈ కాలం యొక్క ప్రవక్త వారు వెళుచున్నప్పుడు నేను అక్కడ ఉండి నేను చూశాను అన్నాడు ఆయన. తెలుసా, 6 మైళ్ళు నడిచారు వాళ్ళు. ఎన్ని గంటలు నడిచారో తెలుసా? 6 గంటలు నడిచారు. దేవుడు ఎంతసేపు వారితో వర్తమానం చెప్పాడో తెలుసా? 6 గంటల వర్తమానం చెప్పాడు. ఈ 6 గంటల్లో ఎన్ని లేఖనాలు చెప్పుంటాడు? మనం ఇక్కడ గంట వినటానికే అలసిపోతున్నాం. కొంతమంది 2వ ఆకాశం 3వ ఆకాశం ఎక్కి దిగుతున్నారు, వెళ్తున్నారు, దేవదూతల్లాగా వెళ్తున్నారు, వెళ్తున్నారు. మరి మధ్యలో టిఫిన్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. జాగ్రత్త, మంచినీళ్ళు కూడా తాగుతూ ఉండండి, గొంతు పట్టింది. ఇప్పుడు ఇక్కడ ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంగతులు అనేటటువంటి వర్తమానము, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడేను అనే వర్తమానములో ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన తన గురించి తాను నేను దేవుడిని ఆయన చెప్పుకోలేదు, కానీ నా గురించి లేఖనాలు ఉన్నాయి. ప్రతి స్థలములో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా గురించి లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు పరిశోధించండి. ఈరోజు కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు, లేఖనాలను మీరు పరిశోధించండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అవి నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 పురుషుల్లో నుంచి ఒకరు గట్టిగా చదవండి. యోహాను సువార్త 5:39, యోహాను సువార్త 10వ అధ్యాయం 37, 38. లేఖనాలు పరిశోధించండి అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? అనుష చదువమ్మ 5:39. లేఖనముల యందు నిత్య జీవము కలదని చక్కగా చదువమ్మ, గ్యాప్ లేకుండా అన్నట్లు కొడతాం ఎందుకు? అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలు, 39వ వచనం ఒకటే. లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా, లేఖనాల్లోనే నిత్య జీవం ఉందని మీరు పరిశీలన చేస్తున్నారు కదా, ఆ లేఖనాలు నన్ను గురించే సాక్ష్యం చెబుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 37, 39. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మొద్దు, చేసిన ఎడల ఆ క్రియలను నమ్ముడని. చూడండి, ఆయన ఇక్కడ చూడాలి, నాకెళ్ళి ఆయన ఏమై ఉన్నాడో లేఖనాల్లో చూపిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమై ఉన్నాడో లేఖనాల్లో చూపిస్తున్నాడు. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, లేఖనాలు పరిశీలన చేయండి. మోషేతో స్టార్ట్ చేశాడు. మోషే నా గురించి లేఖనం చెప్పాడు అని స్టార్ట్ చేశాడు. యోహాను సువార్తలో ఆయన జీవించున్నప్పుడు ఆ లేఖనాలు పరిశీలన చేయమని చెబుతున్నాడు. నిత్య జీవము ఏ వాక్యములో ఉన్నదో ఆ లేఖనము నా గురించి అని మాట్లాడుచున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దారిలో వెళుతూ ఆయన లేఖనాలు తెలియజేస్తున్నప్పుడు నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మనకు ఆధారం వాక్యము కాదా? ఈరోజు మనకి లేఖనము కాదా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మలాకి 4, 5, 6 ఈ కాలం యొక్క లేఖనమేనా? ఆమేన్. మలాకి 4, 5, 6 వచనాలు లేఖనము ఈ కాలందే కదా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము ఈ కాలానిదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము ఈ కాలానిదే కదా. హల్లెలూయా. అంటే ప్రతి లేఖనము దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది. ఆమేన్, ఆమేన్. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుడు లేఖనాలు మన ఎదుటి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనాలు మనకి బోధపరచుచున్నప్పుడు. ఏవి లేఖనాలు బోధపరిచాడో ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు లేఖనాలు తీసుకొచ్చి ప్రవక్త ఏమన్నాడో తెలుసా? వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు ఏ కాలము గురించి, ఏ సమయము గురించి
ఆయన ఏ సమయంలో రాబోతున్నాడు, ఆయన పరిచర్య ఏం చేయబోతున్నాడో ముందే లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆమేన్. ప్రవక్తలు చెప్పిందంతా నెరవేరుతానే ఉంది. ఆమేన్ చెప్తారా? ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరుతాయి. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చూడండి, వారితో నడుస్తున్నప్పుడు వాక్యము శరీరమై ఉంది. శరీరమై ఉన్న వాక్యము జాగ్రత్తగా ఉంది. శరీరమై ఉన్న వాక్యము అది శరీరమై ఉంటుందని రుజువు చేయబడిన రాయబడిన వాక్యాన్ని చూపిస్తున్నాడు ఆయన. పట్టుకోలేదు మీరు? శరీరమై ఉన్న వాక్యము రాయబడిన వాక్యాన్ని చూపిస్తున్నాడు. మీకు అర్థం కాలే ఇంకా? చెప్పండి, మీకేం అర్థమని చెప్పండి. అంటే అక్కడ రాయబడిన వాక్యమే ఈ శరీరమై ఉన్న వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. అక్కడ రాయబడిన లేఖనమే ఈ శరీరమై ఉన్న వాక్యము. అంటే ఆ వాక్యము ఈ శరీరమని రుజువు చేసిందని శరీరములో ఉన్న వాక్యము రాయబడిన వాక్యాన్ని చూపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడైనా వెలిగిందా? రైట్, ఓకే. వాక్యము వాక్యాన్ని చూపిస్తుంది. శరీరం ధరించిన లేఖనము ప్రవక్తల చేత పలకబడిన లేఖనాన్ని చూపిస్తుంది. ఆ లేఖనం నేనే, ఆ లేఖనం నాది. ప్రవక్తలు నా గురించే మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అసలు ఆయన ఏమేమి లేఖనాలు ఎత్తి చూపించి మాట్లాడాడో ఈరోజు మనం చూద్దామండి. డైరెక్ట్గా మనం వాక్యంలోకి వెళ్దాము. ఆ ప్రవక్త కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు, దాని మీద నేను తీసుకొస్తాను. ఏమిటి ఆయన వారు మాట్లాడారే లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు 6 గంటలు పట్టిందంట. దేవుడు ఆది కాండములో నుంచి లేఖనాలన్నీ ఆయన గురించి రాయబడినాయి. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా, 3 రోజుల నుంచి యెరూషలేములో జరుగుతుంది, నీకు తెలియదా అని. నీకు ఈ విషయాలు తెలియదా అంటే, నాకు తెలుసు అని చెప్పడానికి 6 గంటలు పట్టింది ఆయనకి. ఆమేన్. వాళ్ళు ఎవరు క్వశ్చన్ వేస్తున్నారంటే, ప్రవక్తల చేత పలకబడిన లేఖనాలనే క్వశ్చన్ వేస్తున్నారు. ఆయన లేఖనం నేనేనని చెబుతున్నాడు ఆయన. ఆమేన్. ఆది కాండం 22వ అధ్యాయము 22 త్వరగా 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. దేవుడు వారితో బజార్లో వెళుతూ వెళుతూ అమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఆయన లేఖనాలు స్టార్ట్ చేశాడంట. ఇస్సాకు గురించి ఆయన మాట్లాడుతున్నాడట, లేఖనాలని తెలియజేస్తున్నాడు. ఆది కాండములోనే ఇస్సాకుడే వాగ్దాన పుత్రుడు. పోయిన వారం చెప్పాను, ఇస్సాకుని గర్భసంచిలో, శారా గర్భసంచిలో ఇస్సాకుని పెట్టడానికి శారా గర్భసంచిని దేవుడు అపవిత్రపరచబడలేవలేదు ఫిలిస్తీన్ల రాజుతో. మరియ గర్భములో యేసుక్రీస్తు వాగ్దాన పుత్రుని పెట్టి మరియ గర్భమును యోసేపుతో అపవిత్రపరచబడనివ్వలేదు. ఆమేన్. ఇప్పుడు మొదటి వాగ్దాన పుత్రుడి గురించి ఆయన చెబుతున్నాడు. ఏమని? ఆయన తన కట్టెలు తానే మోసుకొని వెళ్ళాడు. యోహాను సువార్త 19:17. చదివే వాళ్ళు ఎవరు లేరా? పురుషుల్లో వాక్యం స్పీడ్గా చదవగలిగిన వాళ్ళు ఎవరు లేరా? పురుషుల్లో నుంచి చదవండి అని చెప్తే ఆడవాళ్ళు తప్ప ఎవరు చదవట్లేదు. చిన్నగారు చదవండి, వాక్యం చదవటం అలవాటు చేసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. సరే, నేనే చదువుతా. ఈరోజు 2 అయింది, ఇంకంతే. మరి చదవన్నప్పుడు చదవాలి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. మీకు తెలుసా? ఏ ఇస్సాకైతే తన కట్టెలను మోసుకొని ఏ పర్వతం అది? ఏ పర్వతం అది? ఇస్సాకు వెళ్ళిన పర్వతం అమ్మా. బైబిల్ చదవడం రామాయణ ప్రార్థన రామాయణ ప్రార్థన రావద్దు అసలు. ఆదివారం నుంచి ప్రార్థన రామాయణ. దేవుడు మోరియా పర్వతాన్ని చూపించాడు అబ్రహాముకి.
అవునా? ఆయన చూపించి ఆ పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకెళ్తే ఆ పర్వతం ఏదో కాదు, ఈ రోజున గొల్గోతా అనబడే పర్వతమే ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము సిద్ధపరిచిన పర్వతము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఆ లేఖనాన్ని స్పష్టంగా ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన తన సిలువను మోసుకొని, ఇస్సాకు ఏం చేశాడు? తన కట్టెలను తానే మోసుకొని లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఇద్దరు శిష్యులకు, క్లైపాకి మరొకడికి లేఖనం చూపిస్తున్నాడు. అది నేను కాదా? అది లేఖనము కాదా? అయిపోయిందా? కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. మీరు రాసుకుంటే నేనే చదువుతాను, ఎందుకంటే మీకు ఆ బాధ. నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. వాళ్ళని అడుగుతున్నాడు. కలవరి సిలువలో యేసు ఒక మాట మాట్లాడాడు కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనములో ఒక లేఖనము పలకబడింది. అది ప్రవక్తల చేత పలకబడిన ప్రవచనమేనా? మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసుకొని చూడండి. 26, 27 ఎక్కువ లేఖనాలు మనకి ఈరోజు అక్కడి నుంచే వస్తాయి. 27వ అధ్యాయములో 46వ వచనము. ఆదమ్మా, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట ప్రవక్తలు ముందే చెప్పారా? వాళ్ళని అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని అడగనులే, మీరు ఎట్టని చెప్పరు. దేవుడు వాళ్ళ దారిలో ఆగండి, ఒక నిమిషం ఆగండి అని 6 గంటల ప్రయాణం సాగడానికి కారణం ఏంటంటే ఒక లేఖనం తీసుకొని నా ఆపేస్తున్నాడు. అక్కడ ఆపేసి ఈ వాక్యం నిజమా కాదా, కీర్తనాకారుడు ఈ ప్రవచనాన్ని చెప్పాడా లేదా? అయ్యా చెప్పాడయ్యా, మరి ఎందుకు నమ్మలా? ప్రవక్తలు చెప్పిన లేఖనాలు ఎందుకు నమ్మలా? ఆమేన్. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, కోట సాక్షులు లేచుచున్నారు. చాలు, నేను ఎరగని సంగతులను గూర్చి. ఇది కూడా ప్రవచనమేనా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 59, 60 వచనాలు చదువుకుందాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకచుండిరి, కానీ వచ్చినను సాక్ష్యమేది దొరకలేదు. చాలు, తుదకు 2 మనుషులు వచ్చి. కీర్తనాకారుడు అంటున్నాడు, కోట సాక్షులు అంటే అద్దెకి తెచ్చుకుంటున్నారు. కోర్టులో సాక్ష్యం చెప్పేవాళ్ళు లేకపోతే బయట ఉంటారు కొంతమంది. ఆడికి 2000 ఇస్తే వచ్చి చెప్తాడు. ఆడు నేను చూశానండి, ఆడు మర్డర్ చేసేటప్పుడు ఆడికి 2000 ఇస్తే చాలు. బయట ఉంటారు కొంతమంది, కోర్టు బయట నిలబడి ఉంటారు. వాడు 2000 ఇచ్చే 2000 ఎక్కువ వచ్చి సాక్ష్యం చెప్పరా అంటే వచ్చేసి చెప్తారు. తర్వాతే వాడు కనపడ్డాడు, కానీ అవతల శిక్ష పడిపోద్ది. ఇప్పుడు ఈయన మీద నిందలు మోపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దేవుడు ఎంత డిస్కషన్ చేస్తున్నాడు వీళ్ళతో. ఎంఐ అనే గ్రామం వెళ్ళే వారితో, వాళ్ళిద్దరితో డిస్కషన్ చేస్తున్నాడు. ఇది ప్రవచనం కాదా? కలవరి సిలువలో ఆయన మరణించడానికి కారణము సాక్షులిద్దరు తీసుకొచ్చి కూడబలికిచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పించింది. ఇది ప్రవచనం కాదా? వాళ్ళు ప్రతిదీ ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలా వద్దా? కోట సాక్షులు లేచున్నారు, నేను ఎరగని సంగతులు. అందుకనే అబద్ధ సాక్షికులు అనేకులు వచ్చి
సాక్ష్యం ఇయ్యాలని చూశారా కానీ సాక్ష్యం వారికి దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 41:9. నేను నమ్ముకొని నా విహితుడు, వివాహితుడు కాదు, నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమెనెత్తెను. ఇది ప్రవచనమేనా? 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనము. 26వ అధ్యాయం 23వ వచనము. ఆయన నాతో కూడా, ఆయన కలిపి చదవకూడదు, బైబిల్ చదవటం కూడా రావట్లా. ఏం ముంచేది? నాతో కూడా పాత్రలో చెయ్య ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. ఇది లేఖనమేనా? కీర్తనలో దావీదు ముందుగానే ప్రవచించలేదా? నా వీతుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నటానికి తన మడిమినెత్తాడు అంటే ఇక్కడ దేవుడు ప్రకటించటం లేదా? ఇదిగో నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడని ఆయన చెప్పటం లేదా? హల్లెలూయా. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు? ఆ మనుషునికి శ్రమ. అందుకే చెప్పా, శరీరమై ఉన్న వాక్యము, రాయబడిన వాక్యము నాదే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. దేవుడు యెషయా గ్రంథాన్ని తీసుకున్నాడు, యెమ్మాయి అనే గ్రామానికి లేఖనాలు చూపిస్తున్నాడు. కొట్టువారికి నా వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. యెషయా ఈ విషయాన్ని ముందుగా ప్రవచించలేదా? యెమ్మాయి అనే గ్రామానికి లేఖనాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లేఖనాలు ఎత్తి కలవరి శిలువలో 3 రోజులు యెరూషలేములో ఏం జరిగిందో, జరిగిన ప్రతీది లేఖనమే, ప్రతీది కూడా ప్రవక్తల చేత పలకబడిన వాక్యమే. ఆయన జీవితంలో ఏం జరిగిందో అది యావత్తు కూడా ముందుగా చెప్పబడిన లేఖనాలే అని పునరుద్ధానుడైన దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:7వ వచనం. మరొక లేఖనం చూపిస్తున్నాడు. యెషయా గ్రంథము 53:7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఉండునట్లు. ఇది ప్రవచనమేనా? ప్రవక్తల చేత పలకబడిన లేఖనమేనా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మనం దాన్ని చూడొచ్చా? ఒకసారి దేవుడు యెమ్మాయి అనే గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ లేఖనాలు ఏం బయలుపరుస్తున్నాడో చూద్దాం ఒకసారి. ప్రత్యుత్తరం ఇవ్వలేదు. నువ్వు వినలేదా? అతడు ఒక మాటకైనను ఎలాగా? గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదని యెషయా చెప్పాడే. వాళ్ళకి తెలియజేస్తున్నాడు, ప్రవక్తలు చెప్పిన లేఖనాలు ఇవేనా? ఈ 3 రోజులు జరిగిన సంఘటనలన్నీ ప్రతి లేఖనమే నెరవేరిందా? ఇంకేమన్నా నెరవేరిందా? ప్రవక్తలు చెప్పిన లేఖనాలే, ప్రతి అడుగులో లేఖనమే నెరవేరుకుంటా వెళ్తుంది. వాళ్ళకు చూపిస్తున్నాడు ప్రతి లేఖనము. ప్రవక్తల చేత పలకబడిన లేఖనాలు నమ్మని మందమతులారా,
ఇంకో మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు ఎక్కడ ఆయన సమాధి? అమ్మా శనమ్మా వెళ్దుగాని 3వ ఆకాశానికి తొందరగా చూడండి. ఎక్కడ? భక్తిహీనుల మధ్య ఆయన సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఎక్కడంట? భక్తిహీనుల మధ్య. ఇటొక దొంగ ఇటొక దొంగ, వాళ్ళు భక్తిహీనులే, వారి మధ్య నిలబెట్టబడ్డాడు. అవునా? ఉంది. ఇంకా తర్వాత చదవండి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను, అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతడు నోట ఏ కపటమును. అవునా? ఆయన సమాధి ఏంటిది? ఒక ధనవంతుడు తన కొరకు తొలగించుకున్నాడు. అవునా? ఆల్రెడీ ఇప్పుడు మనకి విజయవాడ వచ్చింది. ఆల్రెడీ ముందుగానే సమాధులు కొనుక్కోవటం. బతికొండగానే భార్య చచ్చిపోయింది అనుకోండి, అక్కడే ముందుగానే సమాధి రిజర్వ్ చేసుకోవాలి. తర్వాత నేను ఎక్కడే ఉండాలి అని ముందు రిజర్వేషన్ సిటీల్లో లాగా వచ్చేసింది. మన సంఖలో దాకా వచ్చింది పరిస్థితులు. ధనవంతుడు తన కొరకు ఒక మంచి సమాధి తొలిపించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు ఆ శవాన్ని, దేవుడి యొక్క దేహాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆయన నాకు అప్పగించండి, యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. అందుకే, ఎందుకంటే అది ప్రవచనం. ధనవంతుడి యొద్ద అతడు ఉంచబడేను, అది ప్రవచనం నెరవేరులా. అందుకే చెప్పా, ప్రతి అడుగు వాక్యమే నెరవేరుతుంది. ప్రతి అడుగు సిలువ వేయటము, కొట్టటము, ఆయన వీపును అప్పగించటము, ఇస్సాకు మోసినట్లుగా, కట్టెలు మోసినట్లుగా ఆయన సిలువను ఆయన మోసుకొని వెళ్ళటం. అవునా? ఇంకేంటి, కుక్కలు ఆయన చుట్టుకొని, దుర్మార్గుల గుంపు ఆయన చుట్టూ ఆవరించటం, ఆయన చేతులు ఆయన పాదాలు పొడవటం, ఇవన్నీ లేఖనాలే. కలవరి సిలువలో ఆయన మాట్లాడిన 7 మాటలు లేఖనాలే. హల్లెలూయా. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు, అది కూడా దావీదు ముందుగానే 1200 సంవత్సరాల తర్వాత కలవరి సిలువలో ఒక ఆయన ఇలా మాట్లాడతాడని ముందుగానే చెప్పబడిన లేఖనాలు అవి. ఆమేన్. అందుకే వాళ్ళు అన్నారు, ఆయన లేఖనాలు మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా? ఏం లేఖనాలు చెప్పారో వాళ్ళు చెప్పలేదు, కానీ ప్రవక్త వివరిస్తున్నాడు. అవన్నీ ప్రవక్త చెప్తున్నాడు ఆయన ఏమేమి లేఖనాలు చెప్పాడు. ఈ లేఖనాలు మరలా నుంచోబెట్టాడంట. జకర్యా గ్రంథంకి వెళ్దాం పదండి అన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నది ధర్మశాస్త్రమే వారి చేతిలో. అవునా? వారి చేతిలో ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళ చేతిలో బ్యాట్ అయిపోయిందా? వాళ్ళ చేతిలో ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. అందుకే నేను అన్నాడు, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చదవండి అన్నాడు అంట. ఇవన్నీ అరిసిలో చదువున్నాను. మీకు అనుకూలమైన ఎడలా నా కూలి నాకు ఇయుడి, లేని ఎడలా మానివేయుడని నేను వారితో అనగా, అబ్బాబాబాబాబా ఎన్ని తులాలు? 30 నోర్లు లేచినాయి ఇప్పుడు. డబ్బు తులాలకు 1 నోరు లేచింది. డబ్బులంటే అందరు నోరు తెరుస్తారు. నా కూలికై 30 తులాల వెండి తూచి ఇచ్చిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. ఈ 3 రోజుల్లో ఏం జరిగిందో చూద్దాం. ఎన్ని లేఖనాలు నెరవేరుతున్నాయో లేదు చూద్దాం. 26:15. నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వానికి ఇచ్చిరి. జకర్యా ఈ ప్రవచనం చెప్పాడు కదా, నా కూలి నాకు ఇవ్వండి లేకపోతే మానివేయండి. కూలి అంట తూస్తే 30 వెండి నాణేలు వచ్చాయంట. 30 వెండి తుల ఏమన్నది అక్కడ, 30 తులముల వెండి తూచిచ్చారంట. ఇప్పుడు యేసు ప్రభుని ఎంత కమ్మారు? తూస్తే కాటా వేశారంట. కాటా వేస్తే 30
ఇది ప్రవచనమేనా? జకరియా చేత ప్రవచించబడిన వాక్యమేనా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ జకరియా చెప్పినట్లుగా 11వ అధ్యాయము ఇందాక 12వ వచనములు ఇప్పుడు మనం చదువుకున్న లేఖనములో చెప్పినట్లుగా ఆయన వాక్యము నెరవేరుతుందా లేదా అని ఆ మార్గములో వెళుతున్న వారికి లేఖనాలు చూపించి దేవుడు వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ఆయన అంటున్నాడు, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సాకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. మత్తయి సువార్త 26:31 చదువుదామా? మత్తయి సువార్త 26. యేసు వారిని చూచి, మీరందరూ ఈ రాత్రి నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదరి అని రాయబడి ఉన్నది కదా. ఇది మెస్సియాను గురించిన ప్రవచనమేనా? యేసును గురించిన ప్రవచనమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కీర్తనలో 41:9 శ్యామ్ గారు చదవండి. కీర్తన 41:9, మత్తయి 26:23. అక్కడ ప్రవచనము నెరవేర్పు, ప్రవచనము నెరవేర్పు. 40 చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు, దాన్ని పొడ చూచిన మాత్రము. కీర్తన 41:9 చదవండి. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు, దాన్ని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనా గుడ్డెలు అలసిపోయింది కదా. 41. మనం చదువుకున్నాం లేఖన. అంటే ఏంటి? నా స్నేహితులే ఆయనను అప్పగించారు. ఒక మాటలో ప్రవక్త అంటే ఆయన స్నేహితులే. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి మీరు నా శిష్యులు కాదు, మీరు నాకు స్నేహితులు. ఈ లేఖనాలన్నీ ఏమిటి? నెరవేర్పేనా? ప్రవక్తల చేత పలకబడిన లేఖనాలు ఇవన్నీ నెరవేరుతున్నాయా లేదా? ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికారు, కీర్తనాకారుడు చెప్పాడు. అవునా? జకరియా గ్రంథంలో ఆయన చెప్తా 13:7 ఆయన శిష్యులే ఆయన విడిచిపెట్టారు. జకరియా గ్రంథంలో 13:7 ఆయన శిష్యులే ఆయన బంధించడానికి, యజమాని తోటలో ఆయన బంధించడానికి రోమా సైనికులు వస్తే ఒక్కడున్నాడా ఆయనతో? ఒక్కడైనా నిలబడ్డా? అందరూ పారిపోయారంట ఆయన విడిచి. ఇది కూడా ప్రవచనమే. ప్రవక్త ఏమన్నాడంటే, వాళ్ళు శిష్యులే కానీ లేఖనాలు చూడటంలో వాళ్ళు గురిడితనం కలిగి. ఆమె లేఖనాలు చూడటంలో ఈ కాలం యొక్క సంఘాల పరిస్థితి కూడా అంతే. వాక్యాన్ని చూడటంలో గురిడితనం కలిగి ఉన్నారు, ప్రవక్తను చూడటంలో గురిడితనాన్ని కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ప్రయాణమై 6 గంటలు దేవుడు వారితో ప్రతి లేఖనము ఇదిగో నెరవేరింది. మోషే చెప్పాడు, నెరవేరింది. జకరియా చెప్పాడు, నెరవేరింది. మలాకి చెప్పాడు 3:1 నాకంటే ముందు బాప్తిసం ఇచ్చి యోహాను రావాలి, ఆ లేఖనము నెరవేరింది. ప్రతిదీ కీర్తనకారుడు నా గడ్డం పీకింది, నా కన్ను పొడిచింది, నేను దాహం దాహం అని కేక వేసింది, నా దేవా నన్ను ఎలా చేయించావని కలవరి సిలువలోనే పలికినటువంటి మాటలు ఇవన్నీ కీర్తనకారుడు రాశాడు. నా వీపుని అప్పగించింది కీర్తనకారుడు రాశాడు. ఇంకా దాహం దాహం అని కేక వేసింది, నిజంగా కీర్తనకారుడు రాశాడు. నా చెలికాడే, నా స్నేహితుడే నా మీద మడిమినెత్తాడని ప్రవక్తలు రాశారు అని ప్రతి లేఖనం, యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనం ఆయన్ని తీసుకెళ్లి సమాజం ఎదుట నిలబెడితే ఈ 3 రోజుల నుంచి ఏం జరిగినాయో మీకు తెలుసు. ఇవన్నీ లేఖనాలే. ప్రవక్త అన్నాడు, వారు లేఖనాలు చూడటములో తప్పిపోయారు.
లేఖనాలు గ్రహించటంలో ఆలస్యమైపోయారు. ఒకవేళ ఇప్పుడు కూడా రాకడో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని చూడటంలో ఒకవేళ మనం కూడా తప్పిపోతే రేపొద్దున దేవుడు ఎలాగే మనల్ని ప్రశ్న వేసి, నేను చెప్పే కదా మలాకి 4:5-6లో ఏలియా ప్రవక్త మరలా రావాలి, పిల్లల హృదయాలు తండ్రులతో తిప్పాలి, పరిచర్య ఒకటి మిగిలిపోయింది, ఆయన రావాలి, ఆయన వచ్చి అలా చెయ్యాలి. ప్రకటన 17లో 7వ దూత పలికిన దినముల్లోనే అతడు వాక్యం చెప్పినప్పుడే, అతడు వర్తమానం చెప్పినప్పుడే మర్మాలని సమాప్తమవుతాయని, నేను ప్రవక్త వస్తాడు, ఏలియా వస్తాడని నేను చెప్పే కదా. ఆమేన్. మరలా ఏలియా వచ్చి వర్తమానం చెప్తాడని నేను చెప్పే కదా. మీరు ఎందుకు ఆ లేఖనాలు చూడటంలో తప్పిపోయారు అని ప్రశ్న వేస్తే, అయితే సాయంకాలం అయ్యేసరికి ఆ మినుగు నా కొద్ది చీకటి కూడా, ఆ వెలుతురు కూడా వెళ్ళిపోయి ఎక్కడో కనబడనంత వెలుగు, సాయంకాలం ముందు వెలుగు కలుగును అనే వర్తమానం ఏదైతే ఉన్నదో, ఆమేన్, ఈ కొద్దిపాటి వర్తమానం ఇప్పుడు నీకు దొరికినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, కానీ వీరి కొరకు అక్కడ ఒక ద్వారం తెరవబడు, వీరి కొరకు ఒక ద్వారం తెరవబడింది. వెళుతూ ఉండగా ఆయన అంట వాళ్ళు ఏం చేశారంటే బలవంతం చేశారు. ఈరోజు సంఘం కూడా ఏం చేయాలంటే, ఈ వాక్యం నాకు కావాలి ప్రభా అని దేవుని దగ్గర పెనుగులాడాలి. తెలుసా? ప్రవక్త అంటాడు, ఈ యొక్క బ్రహ్మం టెబర్నికల్లో ఆ అమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లుగా ఎక్కడ కూడా విశ్వాసులు దేవుణ్ణి అలా బలవంతం చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు. ఎందుకంటే అలా బలవంతం చేస్తే ప్రతి వారి గృహంలోకి ఆయన వెళ్తాడు. ఆమేన్. ఆయన అలా బలవంతం చేసే వాళ్ళు కావాలండి. ప్రభా రా ఆయన ఒకవేళ ఆయన వెళ్ళిపోతూ ఉన్నా సరే, ఒక్కోసారి మన బంధువుల్ని బస్సు ఎక్కిన వాళ్ళని కూడా తీసుకొస్తాం చూడండి. బస్సు ఎక్కడానికి వెళ్ళిన వాళ్ళని కూడా బలవంతం చేసి తీసుకొస్తాం. దేవుణ్ణి అలా బలవంతం చేయాలని ప్రవక్త అంటాడు, సంఘములో విశ్వాసి దేవుణ్ణి అలా బలవంతంగా దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. ఆమేన్. ఆయన అంతటితో విడిచిపెట్టాల. పాత నిబంధనలో మోషే మాట నమ్మకపోతే సంఘాన్ని దూషించాడు. కొత్త నిబంధనలో అమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే వాళ్ళు ప్రవక్తల లేఖనాలు చూడకపోతే, గమనించకపోతే, అర్థం చేసుకోకపోతే వాళ్ళను దూషించాడు. అంతటితో విడిచిపెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? మరణపు లోకంలోకి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవిధేయులైన దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకునుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధించెను. అమ్మాయి అనే గ్రామానికి వెళ్ళిన వారిని కలుసుకున్నట్లుగానే ఆయన ఏం చేశాడంటే పాతాళములోకి వెళ్ళి, పాతాళములో నోవహు కాలములో నోవహు చేత చెప్పబడిన వాక్యము విన్నారే, వాళ్ళని విడిచిపెట్టడండి దేవుడు. నువ్వు పాతాళానికి వెళ్ళినా వచ్చి ప్రవక్త చేత ఈ మాట చెప్పాగా ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. నువ్వు పాతాళంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు, ప్రవక్తల చేత నోవహు చేత వాక్యం ప్రకటించా కదా, మీరు వినలేదే, మీరు నమ్మలేదే, అందుకే మీరు అవిధేయులయ్యారు అని అక్కడ కూడా హెచ్చరిక చేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి కాలంలో తన ప్రవక్తను పంపటానికి కారణం ఏంటంటే ఆ ప్రవక్త మాటకు లోబడిన వాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త మాటకు లోబడిన వాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. అందుకనే 1 పేతురు 3:19 20 చదవండి, నేను ముగిస్తాను. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడేది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. సమాధిలో పెట్టుట అనే వర్తమానంలో ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ఆయన దేహాన్ని విడిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ చెప్పుచున్నది ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన వెళ్ళి అక్కడ చెరసాల్లో ఉన్న ఆత్మలకు బోధించాడు.
వారే దీర్ఘశాంతము కనిపెట్టుచుండగా నోవహు దినములలో మార్పు చెందని వారు, ప్రవక్త చెప్పిన వాక్యమునకు లోబడని వారు. ప్రవక్త ఉన్నాడని తెలిసినా, నేను కూడా చెప్తాను, మీరు ప్రవక్తను అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ ఆయన దూషించమాకండి. మిరియాము కుష్ఠరోగం వచ్చినట్లుగా కుటుంబాల్లోకి రకరకాల రోగాలు వస్తాయి. అర్థమైందండి? నువ్వు అంగీకరించకపో, రేపొద్దున తీర్పులో దేవుడు చెప్తాడు, నేను పంపింది ఈయన్నే, నువ్వు అంగీకరించకపోయినా నేను ఈయన పంపా, 7వ దూత వస్తాడని చెప్పాను. విలియం బ్రానమ్ వచ్చాడు, ఆయన ఖచ్చితంగా అదే చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుని కుడి చేతిలో ఒక నక్షత్రం అయి ఉన్నాడు. హల్లెలూయా. లౌదికే సంఘకాలానికి పంపబడిన దేవుని దూత అయి ఉన్నాడు. ఆమెనను వాడు చెప్పు సంగతులకి ఆయన సాక్షి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేతే ఆది కాండములో జరిగిన, ఏదెను తోటలో జరిగిన ఆది పాపం మొదలుకొని ప్రైజ్ ది లార్డ్, ప్రకటన గ్రంథంలో 1000 ఏళ్ల పరిపాలన వరకు ఏం జరగబోతుందో ప్రతి మర్మము 7వ దూత ద్వారా నేను తెలియజేస్తానని లేఖనం ఉంది కదని ఆ ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరిని వెళ్తా ఈ లేఖనాల దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా నమ్మని వారిని రేపొద్దున దేవుడు ఈ లేఖనాల దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు అంటాడు ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే గ్రహించటంలో ఆలస్యం అయిపోయింది. ఆయన అంట దీర్ఘశాంతం కనిపెట్టుచుండగా నోవహు దినాల్లో మార్పు చెందని వారి యొద్దకి ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన యొక్క వాక్య శరీరము, ఆయన సొంత జీవి క్రిందకి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, ప్రవక్త అన్నాడు, ఇప్పుడు మనం అసలు ఆయన వెంబడిద్దాం. వాక్యమై ఉన్న శరీరము పాతాళానికి వెళ్ళింది, మనం వెంబడిద్దాం. అక్కడ ఆయన ఏం చెబుతాడు? పాతాళములో నోవహు కాలంలో ఉన్న ప్రజలకు ఆయన ఏమి బోధించబోతున్నాడో మనం ఆయన వెంబడిద్దాం. ఎందుకంటే ఈరోజు మనం వెంబడించాల్సిన వాక్యాన్నే. ఎందుకంటే దావీదు అన్నాడు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడ నా తండ్రి నీవే, తోడు నీవే, నా నీడ నీవే, నా తండ్రి నీవే, తోడు నీవే, నా నీడ నీవే, నిన్ను పోలి ఎవరు లేరు, నా యేసయ్యా నీలాంటి, నా యేసయ్యా నీలాంటి దేవుడు లేడు. హల్లెలూయా. ఇదివరకే నేను ఒక వాక్యం నాకు అర్థమయ్యేది కాదు అసలు, చాలాసార్లు చదివినా దానికి జవాబే దొరకలా, కానీ రాత్రి దొరికింది. నాకు 20 సంవత్సరాలు పట్టింది నాకు జవాబు దొరకటానికి. ఎప్పుడు చదువుతా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీలో ఎవరైనా చెప్తే సంతోషిస్తాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు, ఇది నాకు అర్థం కాల. ఆరోహణం అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పరే? యేసుప్రభు ఆరోహణం అయ్యాడని అంటారు కదా అందరూ. ఆరోహణం అంటే అర్థం ఏంటి? మరి పౌలు ఈ మాట ఆరోహణమాయ అంటే, ఆరోహణం అంటే పైకి ఎత్తబడుట అనగా భూమి యొక్క కింద భాగాలకు దిగినని అర్థమిచ్చుచున్నది అంటున్నాడు. అసలు ఎప్పుడు జుట్టు పీక్కునేవాడిని నాకు అర్థం కాక, అసలు ఏంటి ఆరోహణం అంటే అర్థం పైకి వెళ్ళటం, అవరోహణం అంటే కిందకి దిగటం. అక్కడ అవరోహణం అనే పదం వాడతల పౌలు. ఆరోహణం అంటున్నాడు. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు అని చెప్తున్నాడు. చెర అంటే కింద ఉండేది, చెర పైన ఉండేది కాదు, అవునా? చెర అంటే కింద ఉండేది. ఆరోహణమై వెళ్తా వెళ్తా చెరను పట్టుకొని పోయాడు అంటున్నాడు.
మళ్ళీ 9వ వచనంలో ఆరోహణం అంటే భూమి యొక్క కింద భాగాలకు దిగినని కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమని చెప్తున్నాడంటే, దేవుడు, జాగ్రత్తగా వినండి, ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు, ఆమేన్, ఆయన ఏం చేస్తున్నాడంటే తనకు ఉన్నటువంటి ఆత్మను 2 భాగములుగా విభజించాడంట. 2 ఆత్మలు ఇక్కడ భూమి మీద ఉన్నాయి. ఒక ఆత్మ ఆయన భూమి కిందక భాగములోకి దిగిపోయి వారిని ప్రవక్తల లేఖనాల చేత సరిచేస్తూ, ఆమేన్, అదే సమయంలో ఆయనలో ఉన్న ఎత్తబడే ఆత్మ ఆ చెరలో ఉన్న నీతిమంతులను చెరగా తీసుకొని పైకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటగా ఆయన ఎత్తబడటానికి ముందుగా ఆయన చెరలోకి వెళ్ళి ఆయన దిగిపోయి, అది ఎలాంటిది? ఆత్మ ఒక్కటే కానీ 2 కార్యాలు జరుగుతున్నాయి. నాకెళ్ళి చూడండి, అందరూ తెలిసింది. సూర్యుడు దిగిపోతున్నాడు. సూర్యుడు మనకు ఎలా కనబడుతుంది? దిగిపోతున్నాడు. మరొక దేశంలో ఎలా కనబడిద్ది? పైకి వచ్చుచున్నాడు. అంతే కదా. అమెరికాలో చీకట పడుతుందంటే మనకు పొద్దున్నే సూర్యుడు పైకి వస్తున్నాడు. అంటే అమెరికాలో దిగిపోతున్నాడు, మన దేశంలో పైకి వస్తున్నాడు. అక్కడ అవరోహణం అవుతున్నాడు, ఇక్కడ ఆరోహణం అవుతున్నాడు. మనకి ఎప్పుడైతే దిగిపోతున్నాడో మరొక దేశంలో పైకి లెగుస్తున్నాడు. దేవుని కార్యాలు, ఆత్మ ఒక్కటే 2 కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఆయన చెరలో ఉన్నప్పుడు చెరగా తీసుకొని, అంటే చెరలోకి వెళ్ళి ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను బోధించి, నోవహు చెప్పిన వాక్యాన్ని ఎందుకు నమ్మలేదు అని వారిని హెచ్చరించి దీర్ఘశాంతము కనిపెట్టుచున్నారే. యోబు మొదలుకొని ఇక్కడ ప్రవక్త మాట చెప్పాడు, అది భలే ఉంటుంది అన్నమాట. దేవుడు చెరలోకి వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించి ఆయన తిరిగి లేచేటప్పుడు ఆయన ముందుగా సమాధిలో నుంచి వచ్చి వెనక పరిశుద్ధులందరిని తీసుకొని వచ్చాడు కదా. పరిశుద్ధులందరినీ తీసుకొని వచ్చేసరికి వీళ్ళందరూ మార్పు చెంది ఉన్నారు. యవన కాలంలో ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఈ రోడ్డు మీద కైప వీళ్ళందరూ అంటే మాట్లాడుకుంటున్నారంట, ఆయన లేచాడంటగా అని. జాగ్రత్త వినండి. ఆయన లేచాడంటగా, లేఖనాలు చెప్పినట్లుగా ఆయన ముందే చెప్పాడంటగా, 3వ రోజున లేస్తాను అని చెప్పాడంట కదా. ఆయన లేచాడంటగాని మాట్లాడుతూ ఉంటే 2 యవనస్తులు వెళ్తున్నారంట. అట్లా 2 యవనస్తులు వెళ్తున్నారంట, అబ్రహాము శారా. వెళ్తుంటే కైప అడుగుతున్నారంట, ఎవరాళ్ళు కొత్తగా కనబడుతున్నారు, ఎవరా యవనస్తులు అని ప్రక్కన ఉన్న వ్యక్తిని అడుగుతున్నాడంట. ఇతను మంచి భక్తిపరుడు. ఈయన చెప్తున్నాడంట, ఆయనతో పాటు పరిశుద్ధులు యోబు నుంచి చాలామంది లేచారు, పరిశుద్ధులు చాలామంది సమాధుల్లో నుంచి లేచారు, పొద్దున కూడా చాలామంది వీధుల్లో చూశారు వాళ్ళని. ఆమేన్. ఈయన అంటున్నాడంట, బహుశా అబ్రహాము శారా అయి ఉంటారు. శారాతో అబ్రహాం మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీధిలో మనం ప్రయాణం చేశాం. ఈ వీధిలో మనము సింధూర వృక్షవనములో మనము గుడారం కట్టడానికి ఈ వీధిలో ఉంచే మనం వెళ్ళాం అని శారాకు అన్ని చెబుతూ ఉంటే, ఎప్పుడైతే కైప వాళ్ళని గమనించి ఎప్పుడైతే వారి గురించి అడుగుతున్నాడో అబ్రహాము శారాకి తెలిసిపోయిందంట, ఎవరో మనల్ని గమనిస్తున్నారు. వెంటనే మాయమైపోయారంట. ఎలాగా? ఇక్కడ యేసు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు వారి నేత్రాలు తెరవబడగానే, ఆయన గుర్తుపట్టగానే ఆయన మాయమయ్యాడే, అలాగ మాయమైపోయారంట వాళ్ళు అక్కడ. హల్లెలూయా. అందుకని ఈరోజు వాక్య విషయంలో మన నేత్రాలు తెరవబడాలి. ఇంకా గురుడితరంగా ఉండమాకండి. మనం ప్రవక్త వర్తమానంలో ఉన్నాం, మనం వధువుగా సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఎలాంటి నేత్రాలు? వాక్యపు నేత్రాలు. ఆ వాక్యము శరీరమై వచ్చినా చూడగలగాలి,
వాక్యము ఆత్మరూపంలో వచ్చిన చూడగలగాలి, వాక్యము అక్షర రూపంలో వచ్చిన చూడగలగాలి, వాక్యము స్వరము రూపంలో వచ్చిన మనము దాన్ని చూడగలగాలి. ఆ రోజు వాళ్ళకి ఆలస్యమైంది, పాతాళములో ఉన్న వాళ్ళు ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఏం ఆలస్యం కాకూడదు. వాక్యాన్ని గ్రహించటంలో నువ్వు ఆలస్యం కాకూడదు. దేవుడు అన్నాడు, నువ్వు వధువా అని పిలిచాడు. ఆయన మనల్ని ఆయన వధువా అని పిలిచాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, శ్రీమతి యేసు అని పిలుస్తున్నాడు. ఆయన సంగమా అని కాదు. సంఘము హింసించింది ఆయన్ని, సంఘము ఆయన్ని కొట్టింది, సంఘము గెడ్డం పీకింది, సంఘము అవమానపరిచింది, సంఘము యేసును సిలువ వేసింది. కానీ వధువు వివాహం చేసుకుంటాడు. వధువు మరి నువ్వు వధువు అని చెప్పుకున్నావు, సంఘానికి ఆలస్యంగా వచ్చి నువ్వు వధువు ఎట్ట అవుతావు? పరిచర్య చేసేవాళ్ళు ఆలస్యంగా వచ్చి వధువు ఎలా అవుతారు? పాటలు పాడేవాళ్ళు భక్తి లేకుండా ఏదో ఆ సమయం దాటి వచ్చి ఇక్కడ ఏ హృదయంతో దేవుణ్ణి స్తుతించి ఇతరులను దేవుని ఆత్మ వైపు తిప్పగలుగుతారు? అంటే సిద్ధపాటు లేకుండా నువ్వు ఏది చేయలేవు. సంఘశాఖలు చేసినట్లు చేస్తే నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వ్యక్తి అవుతావు. సంఘశాఖల్లాగా సేవకుడి మీద నిందలు వేసే వ్యక్తి అయి ఉంటే నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వ్యక్తి అయి ఉంటావు. దేవుని సన్నిధికి రావటానికి నువ్వు సాకులు ఎత్తుక్కుంటూ ఉంటే నువ్వు దేవుణ్ణి గాయపరిచిన వ్యక్తి అయి ఉంటావు. కానీ ఈరోజు మన నేత్రాలు తెరవబడాలి. అందుకే ప్రవక్త అన్నాడు, ఆ సాయంకాలపు కొద్దిపాటి వెలుగు ఉంది. ఆ కొద్దిపాటి వెలుగులో వాళ్ళు యేసును పిలిచారు. ఎందుకంటే అక్కడ ఒక ద్వారం తెరవబడం. ఆయన్ని బ్రతిమలాడారు, బలవంతం చేశారు, మాతో లోపలికి రాని. ఆయన ఆ తెరవబడిన ద్వారము ద్వారా వారితో కలిసి లోపలికి వెళ్ళాడు. వారు ఆహారాన్ని సిద్ధపరిచారు, దీపం వెలిగించారు, రొట్టెను చేసి రొట్టెను ఆయన చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఆ రొట్టెను తెరగానే వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి కళ్ళు తెరవబడి యేసును గుర్తించారు. 3 రోజులుగా ప్రతి లేఖనము నెరవేర్చబడింది ఈయనే. ఈయనెవరో కాదు, ఆ లేఖనాలే. ఈయనెవరో కాదు, ఆ లేఖనాలే మెస్సియా అయి ఉన్నాడు. ఈ లేఖనాలే ఆ యేసు అయి ఉన్నాడు. మనం గుర్తించటంలో ఆలస్యం అయిపోయింది. ఆయన గుర్తుపట్టేసరికి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే సంగమా, దేవుడు దూరం కాకమునిపే నువ్వు ఆయన గుర్తించు. నీ నుంచి నీ కుటుంబం నుంచి దేవుడు వెళ్ళిపోక మునిపే, దూరంగా వెళ్ళిపోక మునిపే నీ నేత్రాలు తెరిచి ఉంచు. నువ్వు సంఘము కాదు, నువ్వు వధువువి. ఇది గుర్తుపెట్టుకోండి. యవనస్తులకి అందరికీ మరొకసారి నేను హెచ్చరికిస్తున్నా, సమయాన్ని పాటించండి. అది మీకే ఆశీర్వాదం. మీరు ఇప్పుడు ఎంత 11 అవుతుందా? 10 నిమిషాల్లో 10 అవుతుంది, 11 అవుతుంది. ఈ టయానికి వచ్చి మీరు ఆమెనని వెళ్ళిపోయినా పర్వాలా, నాకేం అభ్యంతరం లేదు. ఈ టయానికి వచ్చేసి చివరిలో ఆమెనని చివరి ప్రార్థన అమ్మ ఆమెను అనుకున్నాం అది ఇల్లా పర్వాలా. కానీ మీకు ఒక్క ఫలం కూడా రాదు, మీ కుటుంబాలకు ఒక్క ఫలం కూడా దొరకదు. కనుక ఫలించాలంటే దేవునితో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ ఉండాలి. కనుక వాక్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రవచనము ద్వారా దేవుడే, క్రీస్తే వాక్యమయ్యి ఉన్నాడని ఆ వాక్యము తేటపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈరోజు కూడా దేవుడు మనల్ని అదే ప్రశ్న వేస్తాడు. ఈ కాలంలో ఏం జరగబోతుందో లేఖనాలు ముందే చెప్పాయి కదా, మీరెందుకు చూడలేదు అని ప్రశ్న వేస్తే అప్పుడు నువ్వు బాధపడిన ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకు తెలిసేసరికి సమయం అయిపోతుంది. ఆయన గుర్తించటంలో ఆలస్యమైంది అనుకోండి, లేఖనాలు గుర్తించటంలో ఆలస్యమైంది అనుకోండి, ఏమవుతారంటే దేవునికి దూరం అవుతారు. అలా కాకుండా ముందుగానే మీ నేత్రాలు తెరవబడి ఉంటే మీరు ఆయన చూడగలుగుతారు, ఆయనతో మాట్లాడగలుగుతారు, ఆయనతో సహవాసం చేయగలుగుతారు, ఆయనతో సంచారం చేయగలుగుతారు, ఆయన కృపకు పాత్రులు అవుతారు. హల్లెలూయా. కనుక ఈరోజు నటి కృప దేవుడు మనందరికీ కలగచేయును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.